విజయమో వీరస్వర్గమో అన్నట్టు నువ్వు వెళితే పూర్తిగా ఫినిష్ చేసి రావాలి. ఎవరికైనా కాన్సన్ట్రేషన్ రావట్లేదు, మాకు మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ చెప్పే పని అది, స్టార్ట్ చేసింది ఎండ్ చేయి. అన్నం తిన్నావా, ప్లేట్ కడుగు. స్టార్ట్ చేసావా, ప్లేట్ పెట్టుకుని తిన్నావు కదా, ప్లేట్ కడుగు. నిద్రపోయి లేచావా, బెడ్ సర్దు. బెడ్ సర్దుకుని పడుకున్నావు కదా, మళ్ళీ లేచాక బెడ్ వాట్ ఎవర్ యూ స్టార్ట్ ఎండ్ ఇట్. స్టార్ట్ చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయాలి. నేను వాటర్ తాగాను, గ్లాస్ అక్కడ పెట్టను, దాన్ని నీట్గా తీసుకెళ్ళి కడిగి పెడతాను. సో వాట్ ఐ స్టార్ట్ అది ఎండ్ చెయ్యాలి. ఎవరైనా అలసత్వంతోనో సగం స్టార్ట్ చేసి వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది, నువ్వు యుద్ధంలోకి వచ్చావు, మధ్యలో ధనుర్బాణములను కింద వేచిన కాంక్షే విజయం కృష్ణ అంటావేంటి? నో, నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే. నీకు ఓన్లీ యుద్ధం చేసేంత వరకే క్షత్రియుడు కాబట్టి నీకు ఆ ధర్మం అది నేను నిర్ణయించింది నీకు అని. సో సేమ్ థింగ్, మనము వర్క్ చేసుకుంటూ ముందుకే వెళ్ళాలి. వెనక్కి రావడం అంటూ జరగకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి టాలెంట్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్. చాలామంది ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా టాలెంట్ని పెంచుకోరు.